తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా పుంగనూరు. దేశ మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ పాలన 4077 రోజులను బద్దలు కొడుతూ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ 4078 రోజులకి చేరుతున్న శుభ సందర్భంలో బీజేపీ నాయకులు పుంగనూరులో సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశంలో స్వచ్ఛ పాలన, పారదర్శక పాలన అందిస్తున్నారని, అదేవిధంగా ఈ పాలనలో సంక్షేమ పథకాలన్నీ చివరి వరకు చేరుతున్నాయని వాళ్ళు పొగుడుతున్నారు. వారి మాటల్లోనే విందాం పదండి. నమస్కారం పుంగనూరు ప్రజలకి. ఈ రోజు భారతదేశంలో చెప్పుకునే ప్రధాని ఎవరంటే మన నరేంద్ర మోడీ. గత కొద్ది సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాలుగా పరిపాలించింది. 70 సంవత్సరాలలో అభివృద్ధి క్షేమాలు గాని, అభివృద్ధి పథకాలు కానీ, మరి ఆరోగ్య విషయంలో గాని, పేదవారి కోసము ఎటువంటి పథకాలు లేకుండా సర్వనాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలవేసి మరి ఈ రోజు బీజేపీ పార్టీ అంచెలంచెలుగా అభివృద్ధిలోకి తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఈ రోజు ప్రపంచ దేశాల్లో కూడా నరేంద్ర మోడీ అంటే అంత గౌరవంగా చెప్పుకునే వ్యక్తి అయినా ప్రజలారా, అటువంటి గొప్ప వ్యక్తిని మళ్ళీ మనము ఈ 5 ఏళ్లు కూడా ఆయన ప్రధానిగా చూసి ఇంకా రాబోయే రోజుల్లో పేదరికం అనేది పూర్తిగా మన దేశంలో లేకుండా చేయాలని ఆయన ప్రయత్నాల్లో ఉన్నాడు. దానికి ప్రజలంతా కూడా, మన దేశ ప్రజలంతా కూడా సహకరించి పార్టీని బలోపేతం చేస్తూ అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ జై బీజేపీ. ఈ రోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకా సంపూర్ణమైన మద్దతు భారతీయ జనతా పార్టీకి ఈ రోజు రోజుకు పెరుగుతా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీని అధిగమిస్తుంది, భారతీయ జనతా పార్టీని వస్తుంది. ప్రజలందరూ కూడా మున్ముందు ఏమైనా సమస్యలు ఉంటే కూడా భారతీయ జనతా పార్టీకి కన్నా తెలియజేస్తే అందరూ నాయకులు కలిసికట్టుగా వచ్చి మీ ఏదైనా సమస్యలు ఉంటే కూడా పరిష్కరిస్తాము. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. భారతీయ జనతా పార్టీ పట్ల ఎప్పుడు కానీ నమ్మకం పెట్టుకోండి. నరేంద్ర మోదీ గారు కామన్ మ్యాన్ నుంచి వచ్చారు కాబట్టి, ప్రజల యొక్క కష్టాలను తెలుసు కాబట్టి, ఆయన వాటి కష్టాలు తగినటువంటి ఫలితాలు, దానికి సంబంధించిన స్కీమ్స్ అన్నిటివి ఉన్నాయి. ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని, నరేంద్ర మోదీ గారు మరింత ఇంకా ఎక్కువ రోజులు ఉండాలని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తున్నాం. అందరికీ జై శ్రీరామ్. మన భారతదేశమే అన్ని దేశాల్లో మొట్టమొదటి స్థానంలో తెచ్చిన మన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గతంలో మన ఇందిరాగాంధీ గారు 4077 రోజులు ఉండగా ఆయన్ని బీట్ చేసి మన నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఒకరోజు ఇంకా ఎక్కువ పాల్గొంటున్నారు. ఇంకా ఇట్లే జరుగుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. కాబట్టి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మన భారతదేశాన్ని అన్ని దేశాలకి తెలిసేలాగా చేసిన మన నరేంద్ర మోడీ గారికి మళ్ళీ శిరస్సు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నటువంటి మన మోడీ గారు మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ, రైతులకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి ఒక్కరూ ఒక కుటుంబంలోని తల్లి తండ్రులకు ఎలా చూడాలి, పిల్లలకు ఎలా చూడాలి, వాళ్ళకి ఏ అవసరాలు ఉంటాయి అంటూ ఏ విధంగా ఒక పెద్ద ఆలోచిస్తారో అదే విధంగా భారతదేశం మొత్తం ప్రజలను కూడా ఆలోచిస్తూ ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సినటువంటి అవసరాలను సంక్షేమ పథకాల రూపంలో అందిస్తున్నటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. భారతీయ జనతా పార్టీకి ముందుగా అడుగులు వేయాలని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. కాంగ్రెస్ పాలన 70 ఏళ్ల పరిపాలనలో ఉన్నటువంటి చీకటి రోజులు, ఎన్నో స్కాములు కూడా భారతీయ జనతా పార్టీలో లేదు. భారతీయ జనతా పార్టీలో ఉండే నాయకులంతా కూడా నిస్వార్థంగా భారతదేశానికి ఏం చేస్తున్నారే గాని, స్వలాభం కోసం గాని, స్వపేక్ష కోసం కానీ ఏమీ లేకుండా ప్రజల కోసం పరిపాలన అందిస్తున్న బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు బ్రతికినాము ప్రధానమంత్రిగా ఉండాలని, ఈ బీజేపీ ఇంకా 20 ఏళ్ళు పరిపాలన చేస్తూ భారతదేశం ప్రపంచంలో కన్నా అత్యున్నత స్థాయికి పోవాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని కూడా మేము తెలియజేసుకుంటున్నాము. భారత్ మాతాకి